ఉప్పల్ ప్రాంతంలో ఉన్నటువంటి రామంతపూర్ సమీపంలో గోకుల్ నగర్ అనే ప్రాంతంలో నిన్న తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిన్న కృష్ణాష్టమి సందర్భంగా ఆ యొక్క కృష్ణుడి వేడుకల సందర్భంగా ఏదైతే రథం అయితే యాత్ర తీస్తున్నారో ఆ యాత్రలకు సంబంధించినటువంటి ఎంత ఐరన్ ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి కరెంటు తీగలు ఏదైతే ఉందో ఆ కేబుల్స్ అంతా కూడా తాకి అక్కడికక్కడే దాదాపు కొంతమందికి గాయాల పాలవుతూ పాటు 5 కూడా అక్కడికక్కడే చనిపోవడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక నాన్నగారు ఉన్నారు. దానికి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా వాళ్ళు అప్పటికే బాధపడుతున్నప్పటికీ అంటే ఎప్పటి నుంచో ఆ యొక్క కేబుల్ ఆపరేటర్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఏదైతే కరెంట్ మెన్ ఎవరైతే చెప్తున్నారో అప్పుడు వాళ్ళంతా నిర్వాహకం వల్ల కేవలం మానవ తప్పిదం వల్లే ఇదంతా జరిగింది. లేకపోతే మా యొక్క సందర్భాలు మా యొక్క సందర్శన మా యొక్క ఉత్సవాలు ప్రతిసారి జరిగినప్పటికీ ఈ ఒక్కసారి ఇలా అవ్వడం మాకంతా కూడా తీవ్ర విషాదాన్ని చేకూర్చింది. మా యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నేత ఒక ముఖ్యమైనటువంటి ఇక్కడ లీడరు ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఒక నేతగా భావించినటువంటి తనం చనిపోవడం మా మధ్యలో లేకపోవడం కూడా మాకంతో బాధను అనిపిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. వాళ్ళ నాన్నగారిని అడిగి తెలుసుకుందాం. సార్, నిజంగా కేవలం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ సెలబ్రేషన్స్ మూడ్లో ఉన్నప్పుడు ఇది సడన్గా ఎవరు గమనించారు, ఎవరు గుర్తించారు ఇలా జరగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? సార్ ఇప్పుడు కరెక్ట్ అంటే ఇప్పుడు మనం ఏది ఆ కృష్ణ మొత్తం ఎవరు తీసుకుంటాం సార్ పూజగా అన్ని దేవుని అంత మంచిగా సార్ ఏది ఏది ఆ రథయాత్ర అన్ని మంచిగా అక్కడ ఏదంటే బండి ఖరాబ్ అయింది ఉంచుకోరు ఆ పైన పోయినది ఇంత దానికన్నా మొదలు గణేషుని తీసుకుపోయేటప్పుడు అది ఆ వేరు లూజ్ అయిందట. మన వేరు లూజ్ అయింది మన విషయం మన వాళ్ళు తెలుసా తెలియదు మనకు తెలియదు. అప్పుడు కరమేసింది మలేషిరు మళ్ళీ మాది వస్తాప్పుడు మా దానికి ఇప్పుడు ఇప్పుడు అది ట్రాలీ ఉంది కాబట్టి నువ్వు పేరు మా అబ్బాయి ఇక్కడ నన్ను నన్ను దేనికి వచ్చిన అక్కడ దాన్ని ట్రాలీ నూకుంటే నువ్వు అందరు ఈ 8 మంది దూరం నూకుతారు నూకేసరికి పైన వేరు దాకి ఎగ్దం షాట్ కొట్టాక కదా అక్కడక్కడ అందిస్తారు అందరు. అయితే ముఖ్యంగా ఫస్ట్ కరెంట్ షాకే కొట్టింది అంటే సిపిఆర్ పరిసర ప్రాంతాలు చదువుకుని ఎవరైతే ఉన్నారో అయ్యో సడన్ గా పడిపోయాడు అన్న అని చెప్పేసి తీవ్ర బాధలో ఒక్కొక్కసారిగా చూసిన తర్వాత సిపిఆర్ కూడా చేయడము గుండెల మీద అట్లా కొట్టడం అయితే జరిగింది. అప్పటికే లేవలేని పరిస్థితియా? అప్పటికే లేవలేని పరిస్థితి వాళ్ళు అప్పటికి లేవని పరిస్థితి వాళ్ళు అక్కడనే అది కరెంట్ ఏమంటే గుంజి కొట్టేసింది అంత గుంజి ఇక పడేసి బయట అది అంత పవర్ ఉంది కరెంట్ అది అది పడ్డప్పుడు అక్కడ అప్పటికే నాకు ఇంటి విషయం వస్తున్నాను వాళ్ళని మొత్తం సిపిఆర్ అవి చేసేసరికి ఎవ్వరు బతికేరు అక్కడ అంత ఆల్మోస్ట్ అక్కడ 5 మంది అక్కడ కథమయ్యారు. ఎవ్వరికి బతికెళ్ళాల మళ్ళీ హాస్పిటల్ ఈసీజీ అవి లేరు ఆల్మోస్ట్ ఎక్కడే అయిపోయారు మా వాళ్ళు ధనం తీసుకుపోతే. ఇక ఇప్పుడు ఇంకో ముగ్గురు తీసుకుపోతే ముగ్గురిలో ఇవాళ మార్గం ఇవాళ కొత్త మైండు ఇప్పుడు ఇంకిద్దరు ఉన్నారు. అయితే చెప్పండి సార్, దేవునిగా నమ్మేటువంటి మన కులానికి సంబంధించినటువంటి మనం ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి కృష్ణుడు చిన్న కృష్ణకి సంబంధించినటువంటి ఆ ఉత్సవాలను సందర్శించుకొని పురస్కరించుకొని ప్రతి ఏటా జరిగేటువంటి సందర్భాల్లో ఈసారి కూడా జరిగింది. కేవలం మానవ తప్పిదం వల్లనే అంటే ఏదైతే కరెంట్ సిబ్బంది తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోలేదో వాళ్ళకు అటు వర్షము ఇటు ప్రకృతి కూడా అంటే ఎలా చూడొచ్చు మీరు? ఎలా దీన్ని కరెంట్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు 10 జాలు మా రాంతపల్లికి ప్రతి వేరు సరిగ్గా ఈడకూడదు ఇది కంపించాను దీనికి ఇద్దరు పైకి కడతామన్న ఆలోచనలు వాళ్ళు లేదు సార్. అది కింద ఏమైనా కానీ ఎవరైనా ఏమైనా మనకి కరెంటు పోయి లైట్ల కొంచెం ఎన్ని కంప్లీట్ చేయని కూడా వాళ్ళు ఇంత పరిస్థితి వస్తురు పోతురు వాళ్ళ పని చేసుకున్నారు. ఇప్పుడు దీని గురించి కారణం మీద అది ఆ వేరు అక్కడ కిందకు మాత్రం ఇది మాకు తాకి ఇబ్బంది కాను అని నేను అనుకుంటాను సార్. అంటే ఇప్పటికే కరెంట్ అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎమ్మెల్యే కావచ్చు కార్పొరేటర్ కావచ్చు ఈ యొక్క విషయం మీద స్పందించారా, మీ యొక్క పరామర్శించారా, లేదంటే వాళ్ళకి ఇచ్చే హామీలు ఏమైనా ఇచ్చే పరిస్థితి ఉందా? అలాంటి హామీలు లేరు మా దగ్గర రాలేదు సార్. ఎవరు కార్పొరేటర్ కానీ వీళ్ళు ఎమ్మెల్యే కానీ ఎవరు మా దగ్గర రాలేదు రాలేదు సార్. రాలేదు ఇంత విషయం తెలిసినా కూడా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ లోకల్ వాళ్ళ ఎంపీ కానీ కార్పొరేటర్ కానీ రావాలి మా దగ్గరికి ఇంతకు అంటే ఎవరైనా వాళ్ళకి ఎందుకంటే సార్ ఇక రాజకీయం అంతా దృష్టిపరిచింది ఎవరు లేదు సార్. ఏ రాజకీయ నాయుడు కానీ ఓడనేటప్పుడు మాకెందుకు ఇవ్వడం వస్తే మాకేనట్టు ఉంది సార్. ఇక్కడ ఒక్క కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న మా రాంతపురం ఉన్న పరిసరాల్లో ఒకసారి ఇంకా ఒక ఎమ్మెల్యే గెలిచినాక వ్యక్తి రాడు, ఒక మామూలు వ్యక్తి కూడా మా దగ్గర రాడు. వాళ్ళ ఓట్ల దనుకుంటే అంతే అప్పటి మటుకి ఓటు తెలిసినది ఒక్క ఎమ్మెల్యే కార్పొరేటర్ మా దగ్గర వచ్చే ఆడికంత శక్తి రాడుతారు ఇక్కడ. అయితే కృష్ణన్న నమ్ముకొని అక్కడ ఉన్నటువంటి హంసీ కూడా 2-3 దోస్తులు గల్లుచ్చిళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క తీవ్ర విషాదం 2-3 చనిపోయారు. ఎలా ఎలా వాళ్ళ దోస్తుని నమ్ముకున్నటువంటి అన్నగారి నమ్ముకొని వాళ్ళు వచ్చింది వాళ్ళు కూడా మరణించడం ఆ కుటుంబానికి ఏమి ఇస్తారు మీరు సమాధానం? ఏమిస్తా అంటే ఇక అది మనం అంటే వాళ్ళు అంటే వాళ్ళ మా దోస్తాల్లో ఇప్పుడు ఎవరుతున్నారు ఆ సాహిత్యంలో ఇప్పుడు వాళ్ళ ఆపద ఆదుకుంటూ ఉండాలి సార్. కానీ ఎవరు ముందుకు రాదు సార్. ఇట్లా ఈ రాజకీయ నాయకులు చెప్తారు రాజకీయ నాయకులు అమ్ముకుంటూనే మనం నష్టమేయటమే అదే సార్. మన బతుకు మనం సాగురు బతుకు మనం బతకాలంతే కానీ ఒకరి మీద నమ్మకం ఉండదు సార్.
ఈ ఓట్ల గురించి అప్పుడు మటుకు అన్నది కానీ నాకు అలా అటు వస్తున్న పోతుంది అన్న కానీ. ఓకే. అయితే నార్మల్గా ఒక ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక నాయకులకు సంబంధించినటువంటి ఎంత పనులు ఉన్నా కూడా ఆ సందర్భంలో ఎవరైనా వారికి ఉన్నటువంటి ఓటర్ ఎవరైతే ఏదైనా జరిగితే కనీసం సందర్శించే అధికారం సందర్శించే ఒక 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 ఆలోచన ఉండేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు లేదు. పూర్తిగా అసలు ఎంత కుమిలిపోతున్నప్పటికీ అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని కావచ్చు, అక్కడ జరిగినటువంటి సంఘటనని ఒక్కసారి కూడా పరిశీలించకుండా మాట్లాడకుండా మీరు ఏమైపోతే నాకేంటని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి వార్త జరిగిన తర్వాత ఐ విట్నెస్ ఉన్నారు. ఆ విట్నెస్ ఏం చూశారు సార్? అక్కడ నిజంగా కేవలం మానవ తప్పిదం వల్లే జరిగిందా, లేదంటే మనం ఏమన్నా కార్యక్రమం ఎలా జరిగింది అసలు? మీరు ఒక్కసారి చూశారని చెప్తున్నారు. ఇట్లా వెళ్ళిన తర్వాత ఏమైందంటే అంతకుముందు ఒక వినాయకుని విగ్రహం వచ్చింది. అప్పుడు కరెంటు వాళ్ళు ఏదో ఆ వైర్ తీయడం జరిగినట్టుంది. మళ్ళీ దాన్ని జాయింట్ చేశారు అనేది లేదు. అక్కడ ఈ కేబుల్ వైర్లు ఎన్ని ఉన్నాయి కదా, దాని మీద అనుకునే ఆ వైర్ ఉన్నది. వీళ్ళు డీజిల్ అయిపోయి బండిని తోసుకుంటూ వస్తున్నారు అందరు. అక్కడికి వచ్చేసరికి ఆ వైర్లలో ఈ వైర్ టచ్ అయిపోయింది. కథం టచ్ అవ్వడమే అందరు ఎక్కడికక్కడ పడిపోయారు. అక్కడికక్కడనే 5 స్పాట్లో చనిపోయారు, 4 హాస్పిటల్కి వెళ్ళారు. ఇప్పుడు మార్నింగ్ ఒక ఆయన కూడా చనిపోయాడు. మరి రాత్రి 11:30, 12 గంటలకు జరిగితే అధికారికంగా కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఇంత సంఘటన జరిగి ఇంత పెద్ద విషాదం జరిగినప్పుడు కనీస మానవతా ధర్మంతో కనీసం ఒక్కరన్నా స్పందన. ఇప్పుడు ఇంత ఇన్సిడెంట్ జరిగితే అసలు ఎవడో పనికిమాలినోడికి జరిగితేనేమో ఎన్నో రోడ్ల మీద షో చేసుకోవడానికి వస్తారు. ఇప్పుడు కూడా వస్తున్నారు, అక్కడ షో చేసుకొని పోతున్నారు. మరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పర్సన్ ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించేది కానీ అసలు వాళ్ళకి ఏంది మంచి చెడు మేము ఉన్నామనే ధైర్యం ఒకటి చెప్పకుండా అసలు ఎంతవరకు కరెక్ట్ ఇది సమాజంలో? అది చాలా తప్పు. ఇది రాత్రి 12 గంటల జరిగిన విషయం నుంచి ఇప్పుడు 12 అయిపోతుంది. ఇప్పటి వరకు ఒక్క అధికారం పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక లీడర్ కానీ ఎవడు కూడా ఇప్పటి వరకు వచ్చి కనీసం పరామర్శించాలనే మాజీ ఎమ్మెల్యే గారు, బీజేపీ ఎమ్మెల్యే గారు ఆయన ఒక్కనే వచ్చారు. మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి చూసిపోయారు. అంతేగాని అధికారంలో ఉన్నవాడు ఇప్పటి వరకు ఎవరు రాలేదు. ఓకే, నిజంగా చెప్పండి సార్. అంటే గతంలో ఇటువంటి సమస్యలు మీకు ఎన్నోసార్లు ఎదురైనప్పటికీ అంటే కేవలం అక్కడ చూసుకోకుండా అక్కడ డీజిల్ అవ్వడము అయిపోవడము, మనం సరే అది అయిపోతే ఏంది తెచ్చే లోపు మనం కొంచెం ముందుకు నెట్టుదామని ఆలోచన వచ్చేసింది. దగ్గరకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ రేకుల షెడ్ అంత దూరమే ఉంది, ఒక 50 మీటర్ డిస్టెన్స్లో ఉంది. ఎందుకులే తోసుకొని వెళ్ళిపోదాము, దగ్గరకు వచ్చేసాం కదా అని ఆ సందర్భంలో తోసుకోవడం జరిగింది. అంతేగాని మొత్తం పోయినంత దూరం తోసుకోవడం కాదు. అది అక్కడికి వచ్చినాక అయిపోయింది. ఇంత దానికి ఎందుకులే, టైం కూడా అయిపోతుంది కదా, తీసుకెళ్దామని తీసుకుపోయారు అంతే. అంతే సార్, నిజంగా అధికారుల తప్పిదం అని చెప్పేసి కొంతమంది అంటుంటే కేవలం మాకు ఇచ్చినటువంటి సందర్భం, మాకు ఇచ్చినటువంటి సమయం, ఆ రెయినీ టైంలో అక్కడ ఉన్నటువంటి వర్షం పడుతుంది, ఆ టైంలో మేము ఎలా వెళ్ళగలుగుతాం అనే దృష్టికోణంలో కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నిజంగా మీరు పర్మిషన్ అంటే వాళ్ళు పర్మిషన్ కంప్లీట్ ఇచ్చారా, లేకపోతే ఏదో జన్మాష్టమి సందర్భంగా మనం అంతే తాత్కాలికంగా ఇచ్చారు. కాకపోతే స్పందించాలి సార్, వాళ్ళు ఎంబడి ఉండాలి, చూసుకోవాలి. అదే ఇప్పుడు వేరే వేరే విషయాలకైతేనే 100 మంది ఉంటారు. ఇట్లాంటి దేవుడు ఇది కదా, మన సొంతానికి చేసుకోవట్లేదు కదా, దేవుడి కార్యక్రమం కాబట్టి చేస్తున్నప్పుడు బాధ్యత వహించాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. వహించాలి, నమ్మకంగా వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పినప్పటికి మనం చెప్తాం, కానీ వాళ్ళు కూడా అరే ఇది జరుగుతుంది కదా, వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీగా ఉండి చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఇప్పుడు మేము మొత్తం వాళ్ళ మీద అనట్లేదు, మా మీద అనట్లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక బాధ్యత రహితంగా వాళ్ళు కూడా చూసుకొని ప్రతిదానికి ఇప్పుడు వేరే వేరే దానికి ఎవరో వస్తున్నారంటే 100 మంది పోలీసులు రూల్ ఉంటారు సార్. మరి దేవుని కార్యక్రమం అయ్యేటప్పుడు విలేజ్, ఇంత పెద్ద విలేజ్లో అక్కడ ఒకటి జరుగుతుంది, దానికి స్పందన అయితే మీరు ఉండాలి కదా, చూసుకోవాలి కదా. మరి పెట్రోలింగ్ తిరుగుతూనే ఉంటారు, వాళ్ళని వచ్చి చూసుకొని మరి ఏమైంది, మరి నిన్న జరిగింది ఏ ఒక్క అధికారి పోలీసులు కానీ ఇంకోరు కానీ ఎవరు కూడా ఒక ఆఫీసర్ లెవెల్ కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు రాత్రి 12 నుంచి ఇప్పుడు 12 అయిపోతుంది, ఇప్పటి వరకు ఎవరు రెస్పాన్సిబిలిటీ అసలు కనీసం వచ్చి పరామర్శించుదామనే ఇది కూడా లేదు. రైట్, ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కేవలం యాదవ్ సంఘులు కావచ్చు, వాళ్ళంతా మిత్రులంతా వచ్చినప్పటికీ లోకల్లో ఉన్నటువంటి తమ ఓట్ల కోసం మాత్రమే పోట్లాడేటువంటి నాయకుల నుంచి, ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి, మినిస్టర్ల నుంచి ఈ యొక్క ఇంత పెద్ద సందర్భం జరిగిన తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో కలిసివేసే సందర్భం జరిగిన తర్వాత ఏకతాటిగా మమ్మల్ని ఎవరు సందర్శించలేదు, ఆ యొక్క ఘటనా స్థలాన్ని చెప్పలేదు, ఈ యొక్క ఆఫీసర్ని కూడా ఆరా తీయకుండా వాళ్ళంతా కూడా కాలం గడుపుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. మనం చూడొచ్చు
తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క బోనాల సందర్భంగా ఈ యొక్క ముస్లింల పండుగ కావచ్చు, క్రిస్టియన్ల పండుగ కావచ్చు, కనీస బందోబస్తు పెట్టాల్సినటువంటి పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు ఆ రాత్రి మేమంతా కూడా లెటర్తో పర్మిషన్ అడిగి తీసుకున్నప్పటికీ ఆ యొక్క జన్మాష్టమికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి బందోబస్తు లేకుండా మమ్మల్ని కేవలం మా మీదనే నెట్టేసి మమ్మల్ని ఈ యొక్క సంఘటన జరగడానికి ముఖ్య కారణం కూడా కొంచెం మంది అధికారులే, వాళ్ళ నిర్లక్ష్యమని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ భానుతో కలిసి సురేష్, హైదరాబాద్ నుంచి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.